మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగినాయి. సో నిన్నటి నుంచి ఎంటైర్ వెస్ట్ గోదావరి పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది. సో నిన్నటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. వాళ్ళు బేసిక్లీ డైరెక్షన్స్ మేరకు 18th of April వచ్చే నెల నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 25 వరకు నోటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అండ్ 13 మేలో బేసిక్లీ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమేం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, FST SST టీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సందర్భంగా నేను కొన్ని ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తాను. సో ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గం ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు. సో ఈ 7 కాన్స్టిట్యున్సీస్లో ROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూస్తే నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ప్రెజెంట్ ఉన్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ కూడా మనం పూర్తి చేశాము. సో ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 14,61,337 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 7,01,69,55. ఫీమేల్ ఓటర్ చూస్తే 7,44,308. సిమిలర్లీ ట్రాన్స్జెండర్స్ 74 ఓటర్స్ ఉన్నారు. ఇప్పటివరకు గత ఎలక్షన్ చూస్తే జిల్లాలో 1,461 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 2 పోలింగ్ స్టేషన్ పెంచడం జరిగినాయి. సో టోటల్ 1,463 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్ 374 ఉన్నాయి. రూరల్ పోలింగ్ స్టేషన్ 1,089 ఉన్నాయి. సుమారుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆన్ అండ్ యావరేజ్ ఓటర్స్ 1,000 పైన ఉన్నారు. అదేవిధంగా జిల్లా SP మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, SIs, SHOs, DSPs, తహసీల్దార్స్ అందరూ ఈ వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. సుమారుగా 350 వరకు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో రకరకాల ఇష్యూస్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగినాయి. ఈ ఇష్యూస్ అంటే చాలా హై ఓటింగ్, అంటే 90% పైన ఓటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ రావచ్చు. సో 350 వరకు జిల్లాలో క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగినాయి. జిల్లాలో 3 CRPF పార్టీ, CSF పార్టీ కూడా రావడం జరిగింది. 300 ఫోర్స్ బయట నుంచి కూడా రావడం జరిగింది. సో సుమారుగా చూస్తే జిల్లాలో 1,500 వరకు పోలీస్ ఫోర్స్ కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మేనేజ్మెంట్ కోసం కూడా ఉన్నారు. జిల్లాలో 1,463 పోలింగ్ స్టేషన్ చూస్తే 1158 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 75% పోలింగ్ స్టేషన్స్లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. మిగతా పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా బేసిక్లీ పెట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో లాస్ట్ వీక్ కూడా ప్రతి తహసీల్దార్కి, ప్రతి SI, ప్రతి SHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా గత వచ్చే 15 రోజుల్లో, 30 రోజుల్లో ఈ కాస్ట్ లీడర్స్తో మీటింగ్ చేయాలి. వాళ్ళు మండల్ స్థాయి ఏమేమి క్రిమినల్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి, ఎవరు బేసికలీ రౌడీ షీటర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా ఇలీగల్ ఆర్మ్స్ సంబంధించి ఐడెంటిఫై చేయాలి. ఎరెక్స్ కానీ ఇల్లీగల్ లిక్కర్ ఉంటే కూడా ఆ హాట్స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి FST, SST, VST, VVT, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ టీమ్, అకౌంటింగ్ టీమ్స్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో గత 20 రోజుల నుంచి రకరకాలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పనికి వచ్చినాయి. దే హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్. సో సిటిజన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు CVGIL ద్వారా ఎప్పుడైనా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ ఉంటే CVGIL అప్లికేషన్లో వెళ్ళి ప్రూఫ్తో సహా సబ్మిట్ చేస్తే in 100 minutes ఈ FSTs గ్రీవెన్స్ రిజాల్వ్ చేయాలి. ఈ డైరెక్షన్ కూడా జిల్లాలో ఇవ్వడం జరిగింది. సో 20 FST టీమ్స్, 19 SST టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. 38 VST టీమ్, 7 VVT టీం కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి.
ఇంకా కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ ఎక్స్పెండిచర్ నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్. సో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో గత ఎలక్షన్స్లో కూడా పార్లమెంటరీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చారు అండ్ 3 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యున్సీస్ కూడా వచ్చారు. సో ఈసారి కూడా 4 నుంచి 5 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు. సో ఈ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ ఉంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, అకౌంటింగ్ టీమ్ కూడా బేసిక్లీ మనం ఏర్పాటు చేశాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక 10 టీమ్స్ పెట్టాము. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము. ఇంకా కాకుండా 1950 సి విజిల్ సువిధ ఈఎస్ఎంఎస్ కూడా ఒక టీం పెట్టాము అండ్ ఒక కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం. అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ ఉండొచ్చు. సో ఈ నంబర్స్ కూడా నేను పబ్లిక్కి తెలియపరిచేస్తున్నాను. ఒక 3 నంబర్స్ ఉన్నాయి. టోల్ ఫ్రీ నంబర్ ఎనీ కంప్లైంట్స్ ఉంటాయి. సో ద నంబర్ ఈజ్ 8816299616. ఈ టోల్ ఫ్రీ నంబర్. ఇంకా కాకుండా పర్మిషన్ సంబంధించి సువిధ సంబంధించి ఏమైనా ఒక క్యాండిడేట్స్కి పర్మిషన్స్ కావాలి, ఇది కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 8816299617. సిమిలర్లీ సి విజిల్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ 1950 ఆ సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది 8816299618. సో ఈ 3 నంబర్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 85+ ఓటర్స్ మరియు డిసెబిలిటీ క్యాండిడేట్స్, డిసెబిలిటీ ఓటర్స్ ఉంటే కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా జిల్లాలో 85+ ఓటర్ 7,500 వరకు ఉన్నారు. సో ఈ వెరిఫికేషన్ డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. హూ ఈజ్ ఏ డిసేబుల్డ్, ఎవరు జెన్యున్ డిసేబుల్ వ్యక్తి ఉన్నారు. సో ఈ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసి టైం టు టైం పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ మీడియాతో కూడా షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్, ట్రాఫిక్ వెహికులర్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్స్ సంబంధించి 2 చోట ఈసారి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఒకటి విష్ణు కాలేజ్, ఒకటి ఎస్కేఆర్ఆర్ కాలేజ్. సో ఎస్కేఆర్ కాలేజ్లో ఉండి కాన్స్టిట్యున్సీ, భీమవరం కాన్స్టిట్యున్సీ అండ్ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీస్, ఈ 3 కాన్స్టిట్యున్సీస్ ఎస్కేఆర్ కాలేజ్లో మనం చేయబోతున్నాము. విష్ణు కాలేజ్లో నర్సాపురం, ఆచంట, పాల్పల్లి, తణుకు అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. కౌంటింగ్ సెంటర్స్ హాల్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను అందరికీ ఇస్తున్నాను. ఈ ఎలక్షన్ సంబంధించి జిల్లాలో 11,250 టోటల్ ఆఫీషియల్స్ ఉన్నారు. వేరియస్ డిపార్ట్మెంట్స్ చూస్తే దాంట్లో కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ లేవు. సో 11,250 మెంబర్స్ కూడా డేటా ఎంట్రీ చేయడం జరిగింది. పిఓ, ఏపీఓ, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టేషన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా శుక్రవారం, శనివారం కంప్లీట్ చేశాము. వాళ్ళకు కూడా ఈవీఎంస్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి, మాక్ పోల్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నిన్నటి నుంచి మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. యాజ్ పర్ కమిషన్ గైడ్లైన్ 48 గంటలలో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ నుంచి ఇల్లీగల్ పోస్టర్స్, ఇల్లీగల్ ఫ్లెక్సీస్, ఇల్లీగల్ బ్యానర్స్ రిమూవ్ చేయాలి. స్టాచ్యూస్ కూడా కవర్ చేయాలి. శంకుస్థాపన సంబంధించి స్టోన్స్ కూడా కవర్ చేయాలి. 72 గంటలలోనే పబ్లిక్ ప్లేసెస్ కూడా, ప్రైవేట్ ప్లేసెస్లో కూడా అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్, బ్యానర్స్ ఉంటే కూడా రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 48 గంటల్లోనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ పని చేయడం జరుగుతుంది. బికాజ్ వెస్ట్ గోదావరి డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్. సో అక్కడ ర్యామ్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ వాటర్ ఫెసిలిటీ. అండ్ ఎక్కడైనా ఎక్కువ మంది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1400, 1500, అక్కడ క్యూ మేనేజ్మెంట్ కోసం కూడా చైర్స్, షామీనా కూడా బేసిక్లీ పెట్టడం జరుగుతుంది. 299618. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ మీరు అది చేసుకోవచ్చు. ఎవరికి డౌట్ ఉంది, నా పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, నా ఓట్ ఎక్కడ ఉంది, నేను ఓట్ ఎట్లా అప్లై చేయాలి, నా దగ్గర ఈపిక్ కార్డ్ లేదు. సో 8816299616. ఓకే, ఈ జనరల్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది.
దెన్ చాలామంది ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ పర్మిషన్స్ కోసం అప్లై చేస్తారు, హెలిప్యాడ్స్ పర్మిషన్ కావాలి, సువిధాలో అప్లై చేస్తారు. సో అక్కడ ఉంది 8816299617. ఈరోజు డ్రై రన్ టెస్టింగ్ జరుగుతుంది. సో బై టుడే ఆఫ్టర్నూన్, టుడే ఈవినింగ్ అండ్ టుమారో మార్నింగ్స్ అన్ని నెంబర్స్ యాక్టివేట్ అయ్యాయి. అంటే పేరు చెప్పము, ఓన్లీ నంబర్ చెప్తాము. అండ్ దెన్ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము. దాంట్లో అబ్జర్వర్ ఉంటారు, సీనియర్ మెంబర్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటారు, పొలిటికల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి షెడ్యూల్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది, మనం ఎప్పుడు వెళ్తున్నాము. సో దిస్ విల్ బి పోస్టల్ బ్యాలెట్. అక్కడికి వెళ్ళి ఎప్పుడు క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము. పొలిటికల్ పార్టీ ఏజెంట్ సమక్షం ముందు సీక్రెసీ ఫాలో చేసి ఈ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా ఓటర్ సంబంధించి ఎపిక్ కార్డ్ జనరల్గా మనం చెప్తాము 1,09,000 1,09,000 మనిషికి కార్డ్స్ మొన్న ప్రింట్ అయ్యే జిల్లాలో వచ్చినాయి. ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపడం జరుగుతుంది. సో మేబీ ఒక నెక్స్ట్ 3 to 4 డేస్లో ఈ 1,09,000 కార్డ్ మీరు ఏమేమి చెప్పారు ఈ పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. సో వాలంటీర్ సంబంధించి ఈరోజు మార్నింగ్ నేను అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, సెక్రటరియట్ స్టాఫ్స్కి డైరెక్షన్స్ ఇచ్చాను. ఇన్ నో వే any official, whether it is a panchayat secretary, district assistant, they shall not be associated with volunteer. Volunteers తో సహా ఉండకూడదు. ఒకటి, వాలంటీర్తో సహా ఏం పని అఫీషియల్ పని చేయకూడదు. వాలంటీర్స్తో సహా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏం పని చేయకూడదు. ఇప్పుడు వాలంటీర్ సంబంధించి మనకి గైడ్లైన్స్ వస్తాయి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాయడం జరుగుతుంది. ఆ డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా నేను మీకు అందరికీ తెలియపరిచేస్తాను. కానీ ఇప్పటి నుంచి we will not do any official work from the volunteers and చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరన్నా బేసిక్లీ క్రింద స్థాయి గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీ మళ్ళీ వాలంటీర్ సాయం తీసుకుంటే ఒక అఫీషియల్ పని చేస్తే విల్ బీ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. సో ఈ గైడ్లైన్స్ డీటెయిల్గా నేను కమ్యూనికేట్ చేస్తాను, అంటే మనం కూడా క్లారిటీ తీసుకుంటున్నాం. యా, సో సచివాలయం సంబంధించి ఈ పెయింట్స్ కూడా కవర్ చేస్తున్నాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మళ్ళీ ఒక పెయింట్ వేస్తాము, లేకపోతే వైట్ కవర్తో క్లోజ్ చేస్తాము. సో అదేవిధంగా కొన్ని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎండియూస్ వెహికల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎస్, సో పెన్షన్ సంబంధించి అండ్ వాలంటీర్ సంబంధించి గైడ్లైన్స్ ఒక కొన్ని రోజులు వస్తాయి. ఈ రోజు వరకు ఆ గైడ్లైన్స్ we have informed the commission also. Commission is also actively pursuing. కొన్ని రోజుల్లోనే పబ్లిక్కి తెలియజేస్తారు. సో ఇది పాల్గొన నుంచి ఆల్రెడీ గ్రీవెన్స్ వచ్చింది. పాల్గొన నుంచి ఆల్రెడీ రిపోర్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. ఆల్ దీస్ 6-7 ఎవరెవరు బేసిక్లీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అండ్ గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కంపెనీ అలౌడ్ కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.